Finding zeros of a quadratic polynomial అనేది one of the important topics from polynomials chapter. Find the zeros of quadratic polynomial x square minus 2x minus 8 and verify the relationship between zeros and coefficients. ఇది AP final exam 2017 లో ఇచ్చారు. Find the zeros of polynomial p of x equal to x square minus 4x plus 3 and verify the relationship between zeros and coefficients. ఈ పర్టికులర్ క్వశ్చన్ AP final exam supplementary exam 2016 లో ఇచ్చారు. Find the zeros of the quadratic polynomial x square minus x minus 30 and verify the relationship between zeros and its coefficients. ఇది AP final exam 2019 లో ఇచ్చారు. Find the zeros of the polynomial p of x equal to x square minus 4x plus 3 and verify the relationship between zeros and the coefficients. ఇది AP final exam 2016 లో ఇచ్చారు. In this video, I am going to show how to solve this kind of problem. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find the zeros of the polynomial p of x equal to x square minus 4x plus 3 and verify the relationship between zeros and coefficients. ఇక్కడికి మనకి p of x అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ 2 కాబట్టి, రైట్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేసరికి మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది దాని ఫామ్, రైట్. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ the given quadratic polynomial as product of two linear polynomials x minus alpha times x minus beta. అలా రాయాలి. ఇలా రాయాలి, ప్రోడక్ట్ ఆఫ్ టూ లీనియర్ పాలినామియల్స్గా రాయాలి అంటే కనుక మనకి తెలిసిన మెథడ్ ఏంటంటే స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్. ఈ మెథడ్లో వీ హ్యావ్ టు ఫైండ్ టూ నెంబర్స్, p అండ్ q అనేవి టూ నెంబర్స్, such that p plus q is equal to coefficient of x. p plus q value coefficient of x కి ఈక్వల్ అవ్వాలి. p times q అనేది ప్రోడక్ట్ ఆఫ్ రిమైనింగ్ కోఎఫిషియంట్స్ అవ్వాలి. అంటే ఈ పర్టికులర్ కేసు చూస్తే కనుక p plus q అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -4 అవ్వాలి, రైట్. p times q అనేది 1 times 3 that is equal to 3 అవ్వాలి, రైట్. We have to find two numbers now, p and q, such that p plus q equal to -4 and p times q equal to 3. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఆ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ p times q equal to 3 అని ఉంది కదా మన దగ్గర. ఈ 3కి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఏంటి అంటే 3, 1 ఆర్ 1, 3, రైట్. నౌ యు టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. 3 into 1, this is 3, right. But 3 plus 1, sum of those factors is 4. మనకి p times q equal to 3 అనేది వస్తుంది కానీ p plus q equal to -4 రావట్లేదు, +4 వచ్చింది. అంటే ఇప్పుడు నేను మన దగ్గర ఉన్న అదర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే -3 into -1. ప్రోడక్ట్ వచ్చి 3నే అయ్యింది, రైట్. దాని సమ్ ఎంత అవుతుంది అంటే -4 అవుతుంది, రైట్. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఆ ఫ్యాక్టర్స్కి ప్రోడక్ట్స్ రెండు ఫ్యాక్టర్స్ని తీసుకోండి. ఇక్కడ మనకు ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 and 1 ఆర్ 1 and 3 అనేవి. వాటి ప్రోడక్ట్ తీసుకున్నాను, వాటి సమ్ తీసుకున్నాను. మనకు కావాల్సినట్టు రావట్లేదు కాబట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ సైన్స్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్. -3 అండ్ -1 చేశాను. మీరు -3 + 1గా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ప్రోడక్ట్ వచ్చి -3 అయింది, మనకు కావాల్సింది +3. సో వి డోంట్ నీడ్ దిస్, రైట్. అందు గురించి రెండిట్లకి 3కి 1కి కూడా మైనస్ సైన్ వాడినప్పుడు ప్రోడక్ట్ వచ్చి 3 వచ్చింది, దాని సమ్ వచ్చి -4 వచ్చింది, మనకు కావాల్సినట్టుగా వచ్చింది. సో లెట్స్ నోట్ దిస్. 3 times -3 times -1 ఈక్వల్ టు 3 అనేది -3 + -1 = -4 అనేది మనకు కావాల్సిన విధంగా మ్యాచ్ అయింది, రైట్.
అంటే వాట్ ఆర్ p and q? p is -3 and q is -1, right? Now look at this. -3x minus 1x equal to -4x, right? Both the sides I have multiplied this with x. So -3x minus 1x equal to -4x. Now you look at this. మనకున్న quadratic polynomial ఏంటి? x square minus 4x plus 3, right? మిడిల్ టర్మ్ ఏంటి? -4x. ఆ -4x అనే టర్మ్ని స్ప్లిట్ చేస్తున్నాను ఇప్పుడు. -3x అండ్ -1xగా. అందుకే ఈ మెథడ్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ అన్నాం. మిడిల్ టర్మ్ -4x నౌ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ -3x minus 1x. Right? Now look at these two terms. x square minus 3x. x square minus 3x అంటే x అనే దాన్ని కామన్ తీసాను అనుకోండి నేను. దాన్ని అప్పుడు ఎలా రాయొచ్చు? x ఇంటూ x మైనస్ 3 అని రాయొచ్చు. రైట్? నౌ టేక్ దీస్ టూ టర్మ్స్. -1x ప్లస్ 3. ఇక్కడ -1ని కామన్ తీసాను అనుకోండి, x మైనస్ 3. మీరు అడగొచ్చు -1 ఎందుకు కామన్ తీస్తున్నారంటే ఇక్కడ x మైనస్ 3 ఉంది కదా, ఐ వాంట్ x మైనస్ 3 హియర్. +1 కూడా మీరు కామన్ తీయచ్చు కదా అని అడగొచ్చు. -1 ఎందుకు కామన్ తీస్తున్నాం? ఇక్కడ x మైనస్ 3 ఉంది, ఇక్కడ x మైనస్ 3 రావాలి కాబట్టి. రైట్? నౌ లెట్స్ రైట్ దాట్. x ఇంటూ x మైనస్ 3 మైనస్ 1 ఇంటూ x మైనస్ 3. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. రైట్? ఈ రెండు టర్మ్లోని x మైనస్ 3 అనేది కామన్గా ఉంది. లెట్స్ టేక్ దాట్ యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ అవుట్. ఈ పర్టికులర్ టర్మ్లో x మిగులుతుంది, ఈ పర్టికులర్ టర్మ్లో -1 మిగులుతుంది. రైట్? సో x minus 3 into x minus 1. Now you see, మనకి quadratic polynomial ఉంది. దాన్ని product of two linear polynomials గా రాసాం. ఒకసారి ఇది రాసిన తర్వాత we can find zeros of the polynomial. అసలు zeros of the polynomial అంటే ఏంటి అంటే, if f of x is a polynomial and a is a real number, then a is called zero of the polynomial if f of a equal to 0. a అనే ఒక రియల్ నెంబర్ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే f of a వాల్యూ కనుక 0 అయితే అప్పుడు a అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్. రైట్? మనకి p of x అనేది పాలినామియల్. రైట్? లెట్ మీ అజ్యూమ్ దట్ k ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ p of x. అంటే దాని మీనింగ్ ఏంటి? వాల్యూ ఆఫ్ p of k ఈక్వల్ టు 0 అవుతుంది. రైట్? లెట్స్ ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ k నౌ. p of k ఈక్వల్ టు 0 అంటే k స్క్వేర్ మైనస్ 4k ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని. రైట్? దానికి అదర్ వేలో మనం k మైనస్ 3 ఇంటూ k మైనస్ 1 ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. రైట్? k మైనస్ 3 ఇంటూ k మైనస్ 1 ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది అంటే కనుక k మైనస్ 3 0 అయినప్పుడు. రైట్? అంటే 0 టైమ్స్ సంథింగ్ అయింది ఇది. సో ఇట్స్ వాల్యూ ఇస్ 0. అంటే k మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే k ఈక్వల్ టు 3. p ఆఫ్ k ఇంకొకసారి 0 అవుతుంది ఎప్పుడంటే k మైనస్ 1 అనేది 0 అయినప్పుడు. k మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ k ఈక్వల్ టు 1. నౌ ఐ ఫౌండ్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. k ఈక్వల్ టు 1 అండ్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక్కసారి జీరోస్ వచ్చేస్తే దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఏంటో తెలియాలి. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది వన్ ఆఫ్ ద రిలేషన్షిప్. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తెలిస్తే కనుక జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ ఏంటో ఒక రిలేషన్ ఉంది. సిమిలర్లీ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి ఒక రిలేషన్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ జీరోస్ ఈ రిలేషన్ ప్రకారం నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -4 డివైడెడ్ బై 1, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది 1 కాబట్టి. సో సమ్ ఆఫ్ జీరోస్ యాజ్ పర్ దిస్ రిలేషన్ ఈజ్ 4. నా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రిలేషన్షిప్ ఏమని చెప్తుందంటే కాన్స్టెంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ పర్టికులర్ కేసులో కాన్స్టెంట్ ఏంటి? +3, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1. రైట్? అంటే +3 డివైడెడ్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఈ రిలేషన్షిప్స్ యూజ్ చేసుకుని జీరోస్ కనుక్కోకుండా కూడా we can find what is the value of sum of zeros and what is the value of product of zeros. Right? ఇవి రిలేషన్షిప్ ద్వారా వచ్చిన వాల్యూస్. ఈ వాల్యూస్ కరెక్టో కాదో వెరిఫై చేయాలి. వెరిఫై చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఆల్రెడీ జీరోస్ తెలుసు కదా మనకి, 1, 3.
Now let's find what is sum of these two numbers. 1 plus 3 equal to 4. This is exactly equal to the value you got from the relationship you have, right? Now product of zeros ante 1 into 3. Its value is 3. Relationship nunchi kuda ade vachindi, right? So now what I can say is, whatever relationship we have, sum of zeros equal to negative of quotient of x divided by quotient of x square, and product of zeros equal to constant divided by quotient of x square is verified, right? Quadratic polynomial unte ganaka these are the relationship. Okay, a relationship between zeros and quotients anedi manaki verify ayindi, right? Understood?